హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఈరోజు వీడియో వచ్చి ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేసిన డ్రెస్సెస్ కలెక్షన్ అండ్ లెహంగా కలెక్షన్ చూపించబోతున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేసిన ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్కి యూజ్ అయ్యేలాగా, డైలీ వేర్కి యూజ్ అయ్యేలాగా డ్రెస్సెస్ని డిజైన్ చేసిన డ్రెస్సెస్ కలెక్షన్ వీడియో అప్లోడ్ చేశాను. మీరందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దానికి చాలా మంచి కామెంట్స్ కూడా పెట్టారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి రిప్లై కూడా ఇచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ డ్రెస్ వచ్చి ఈ రేడియం ఎల్లో కలర్ బాందిని డ్రెస్. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో శారీలాగా తీసుకున్నాను. నాకు లింక్ దొరికితే కనుక మీకు షేర్ చేస్తాను మీకు కావాలి అంటే. సో ఇదేంటంటే 5.5 మీటర్ శారీ కాబట్టి ట్రాన్స్పరెంట్ అనిపించింది నాకు శారీలాగా అయితే. సో శారీ కన్నా డ్రెస్ లాగా అయితే బాగుంటుందేమో అని చెప్పి డ్రెస్ స్టిచ్ చేయించాను. నవరాత్రికి, దాండియాకి అయితే చాలా బాగా సెట్ అవుతాయి ఇలాంటి డ్రెస్సెస్. సో స్లీవ్స్ వచ్చి ఇట్లా పెట్టించాను. ఇది నేను డ్రా చేసి చూపించాను మాస్టర్కి. సో ఇట్లా పఫ్ వచ్చి ఇది వేసుకుంటే తెలుస్తుంది. నేను మీకు పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. సో దట్ డ్రెస్ మోడల్ ఎలా ఉంటుందనేది. సో మీకు చూడొచ్చు ఇక్కడ ఇలా 3 లేయర్స్ లాగా వచ్చి ఇక్కడ పఫ్ వచ్చి ఇలా వస్తుంది స్లీవ్స్తోనే అందం ఈ డ్రెస్కి. అండ్ లాంగ్ లెంత్ అనార్కలిలా కాకుండా జస్ట్ ఇక్కడ మనకి ఫ్రిల్స్ వస్తాయి. ఫ్రిల్స్ వచ్చి డ్రెస్ అంతా కూడా లాంగ్ లెంత్ అండ్ ఇక్కడ జస్ట్ మనకి ఒక లేయర్లా వస్తుంది. సో ఇది టాప్ లేయర్ లాగా, ఇంకొక సెకండ్ లేయర్ లాగా ఇది వస్తుంది. వెరీ సింపుల్ డ్రెస్ ఇది, కానీ వేస్తే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. సో నెక్ వచ్చి ఇది బ్యాక్ నెక్, రౌండ్ నెక్ వచ్చింది. ఫ్రంట్ నెక్ వచ్చి మనకి యూకి కొంచెం వీ ఇచ్చాము. సో ఫ్రంట్ అండ్ నెక్ నెక్కి బోత్ సైడ్స్ పింక్ కలర్ డీటెయిలింగ్ వచ్చింది. సో వెరీ సింపుల్ డ్రెస్, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చి బ్యూటిఫుల్ పింక్ కలర్. ఇది యాక్చువల్లీ మృణాలి రావ్ అని ఉంటారు, సెలబ్రిటీ డిజైనర్స్, సెలబ్రిటీ స్టైలిస్ట్. సో సేమ్ తన దగ్గర ఇదే మోడల్, లైక్ సేమ్ ప్రింటెడ్ ఇదే ప్రింట్ వచ్చిన సేమ్ ఫ్యాబ్రిక్ది, కాకపోతే జార్జెట్లో చాలా స్టైలిష్గా చాలా బాగుంటుంది ఆ డ్రెస్. సో నాకు సేమ్ ఫ్యాబ్రిక్ దొరికితే అలాగే స్టిచ్ చేయించుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చి కొంచెం రౌండ్ లాగా వస్తుంది, బట్ అంత డీప్ నెక్ కాదు. సో సేమ్ దీనికి ఇట్లా టాజల్స్ లాగా వస్తుంది. సో బ్యాక్ నెక్కి ఇట్లా టాజల్స్ లాగా వస్తుంది. సో ఇది కూడా నేను పిక్చర్ ప్రొవైడ్ చేస్తాను మీకు సైడ్స్లో. సో ఇదంతా కూడా లాంగ్ డ్రెస్, మనకి అనార్కలి ఇలా వస్తుంది. బట్ స్లీవ్స్కి మాత్రం ఇట్లా బార్డర్ వేపించాను. స్లీవ్స్కి ఇలా బార్డర్ వస్తుంది. స్లీవ్స్ కంప్లీట్గా ఫుల్ లెంత్ స్లీవ్స్. ఇది సింపుల్ బర్త్డే పార్టీస్కి అండ్ చిన్న ఈవెంట్స్కి అట్లా చాలా ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది. అండ్ ఇలా పింక్, లైట్ కలర్స్, పేస్టల్ షేడ్స్ అట్లాంటివి నైట్ పార్టీస్కి అయితే చాలా బాగా క్యారీ చేయవచ్చు మనం, చాలా బాగా సెట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ అండ్ ప్రెటీ డ్రెస్. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ డ్రెస్. సో ఇది కూడా 5.5 మీటర్ శారీ. యాక్చువల్లీ ఇది నేను నర్సింగ్లో జస్ట్ 220 రూపీస్కి తీసుకున్నాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది నాకైతే. సో ఎవరైనా బై చేసుకోవచ్చు, ఇట్లాంటివి శారీలాగా యూస్ చేసుకోవచ్చు. ఆర్ లేదు అంటే 1 or 2 టైమ్స్ శారీలాగా కట్టుకొని డ్రెస్ లాగా ఇలా టర్న్ అవుట్ చేసుకోవచ్చు. సింపుల్ అనార్కలి డ్రెస్ ఇది, మీరు చూడొచ్చు. సింపుల్ అనార్కలి డ్రెస్. ఇది కూడా నేను పక్కన పిక్చర్ ప్రొవైడ్ చేస్తాను మీకు. ఫుల్ లెంత్
ఇలా ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చాయి. జస్ట్ స్లీవ్స్కి ఎల్లో కలర్ డీటెయిలింగ్ ఇచ్చాను. అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఎల్లో కలర్ డీటెయిలింగ్ ఇచ్చాను. నెక్ వచ్చి బోట్ నెక్, బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్కే. సో బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇట్లా జిప్ వస్తుంది, జిప్ ప్యాటర్న్. సో దట్ ఫిట్టింగ్ మంచిగా వస్తుంది మనకి చెస్ట్ దగ్గర. అండ్ ఇట్లా మనకి డాట్స్ కూడా పెట్టుకోవచ్చు, మంచి ఫిట్టింగ్ వస్తుంది, లూజ్ లేకుండా చాలా బాగుంటుంది. సో ఇది కంప్లీట్ లుక్. ఓకే, నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ డ్రెస్. ఇది ట్రెండింగ్లో ఉన్న టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని చేశాను నేను. యాక్చువల్లీ సెలబ్రిటీస్ చాలామంది ఇట్లా టిష్యూ ఫ్యాబ్రిక్తో ఉన్న డ్రెస్సెస్ చాలా వేసుకుంటున్నారు. సో నాకు ఈ కలర్ లేదు అనిపించింది అండ్ మంచి గ్రీన్ కలర్ అనిపించింది. సో యాజ్ ఇట్ ఈస్ ప్లేనే ఉంచేసాను. బోట్ నెక్ పెట్టించాను. ఫ్రంట్ నెక్ వచ్చి, బ్యాక్ వచ్చి సేమ్ బోట్ నెక్ పెట్టించి జిప్ పెట్టించాను. సేమ్ ఫిట్టింగ్ కోసం డాట్స్ వచ్చాయి. అండ్ స్లీవ్స్ వచ్చి కొంచెం 3/4కి కొంచెం లాంగ్ ఉంటాయి ఇవి. సేమ్ డ్రెస్ని అంటే కొంచెం డిఫరెంట్ షేడ్లో మలైకా అరోరా వేసుకున్నారనమాట ఒక ఈవెంట్కి. సో సేమ్ అలా డిజైన్ చేయించుకున్నాను నేను. మీకు కావాలంటే పిక్చర్ ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి నేను ఇట్లా ట్రౌజర్లా స్టిచ్ చేయించి, కట్ ప్యాంట్స్ అంటారు కదా, సేమ్ ఫ్యాబ్రిక్తో ఇలా స్టిచ్ చేయించాను. టాప్ అండ్ బాటమ్ రెండింటికి కూడా మనకి లైనింగ్ వస్తుంది. సో దట్ మంచి గ్రిప్ ఉంటుంది అనమాట. ఫాలింగ్ లాగా అట్లా కనిపించదు మనకు డ్రెస్ లుక్. సో ఎప్పుడు కూడా మనకు ఈ డ్రెస్కి లైనింగ్ వేపిస్తే మంచి లైఫ్ కూడా ఉంటుంది డ్రెస్కి. సో ఇది ప్యాంట్ బాటమ్. సో ఈ డ్రెస్కి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని షార్ట్లో కూడా పెట్టాను, మీరు చెక్ చేయొచ్చు. లైక్ రిక్రియేషన్ లాగా పెట్టాను నేను, మలైకా అరోరాది, మీరు చెక్ చేయండి. నెక్స్ట్ దీనికి దుపట్టా ఎలా వచ్చిందంటే, ఈ ఫ్యాబ్రిక్ని నేను కేఆర్ కసెట్లో తీసుకున్నాను. దుపట్టాని నేను ఇట్లా ఆర్గాన్జాలో తీసుకొని డై చేయించాను. సో ఏంటంటే దుపట్టా డ్రెస్ లాగా ఎందుకు లేదు అంటే, సేమ్ కలర్ అయితే నాకు కొంచెం గాడిగా ట్రెడిషనల్ లుక్ వస్తుందేమో, ఇట్లా కొంచెం పేస్టల్ షేడ్లో కాంట్రాస్ట్లో వేపిద్దాము అని అనిపించింది. సో ఇలా ట్రై చేశాను. నాకు వేసాక ఈ లుక్కే బాగా అనిపించింది. సో దుపట్టా అంతా కూడా ఇది డయబుల్ ఫ్యాబ్రిక్ ఆర్గన్జా. ఇది తీసుకొని ఇట్లా సిల్వర్ కలర్లో లేస్ వేపించాను 4 సైడ్స్ కూడా. అండ్ నెక్స్ట్ అక్కడక్కడ ఇలా ప్యాచెస్ వచ్చాయి. సో దుపట్టా అంతా కూడా మనకి ఇట్లా అక్కడక్కడ అంటే అలా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇట్లా ప్యాచెస్ వేపించాను. ఇదైతే నేను జస్ట్ షార్ట్ కోసం వీడియో చేశాను. ఇన్ కేస్ మీకు కావాలి అంటే చెక్ చేయండి. పిక్చర్ అయితే నా దగ్గర లేదు, అంటే వేసుకున్నప్పుడు దిగింది అయితే లేదు. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ అవుట్ఫిట్. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ అండ్ ప్రెటీ వైట్ కలర్. ఇది అంటే కంప్లీట్ వైట్ అయితే కాదు, కొంచెం గోల్డ్ షేడ్ వస్తుంది. సో ఇది క్లాత్ ఏంటంటే, ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి టిష్యూ లెనెన్లో వచ్చింది. ఇది డిజైనర్ జయంతి రెడ్డి అని ఉంటారు, సెలబ్రిటీ స్టైలిస్ట్ అండ్ డిజైనర్. తన మోడల్లో స్టిచ్ చేయించుకున్నాను నేను ఇది. సో వర్క్ వస్తుంది, ఇట్లా యోక్ పార్ట్ అంతా వర్క్ వస్తుంది. ఇదంతా కూడా జర్దోసి అండ్ పర్ల్ వర్క్. ఇది కొంచెం పార్టీ వేర్ డ్రెస్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. మీరు చూడొచ్చు, చాలా నీట్ డీటెయిలింగ్ వర్క్ వచ్చింది, చాలా బాగుంటుంది ఇది వేస్తే. ఇది కంప్లీట్గా నైట్ పార్టీస్కి అయితే బాగుంటుంది, రిసెప్షన్స్కి అట్లా వేసుకోవచ్చు గెస్ట్ లుక్కి. అండ్ స్లీవ్స్ అంతా కూడా ఇట్లా జర్దోసి అండ్ పర్ల్ వర్క్తో జస్ట్ 1 or 1.5 ఇంచ్లో స్లీవ్స్కి వర్క్ చేయించాను. సేమ్ వర్క్ వచ్చింది స్లీవ్స్కి కూడా. ఫ్రంట్ నెక్ వచ్చి మనకి జస్ట్ 2 ఇంచెస్తో నెక్ వచ్చింది, ఎక్కువ డీప్ కాకుండా. అండ్ బ్యాక్ వచ్చి ఇట్లా కీ హోల్ వస్తుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ డ్రెస్. ఇది ఏంటంటే ప్యాటర్న్ మనకి ఫుల్ లెంతే వస్తుంది, కొంచెం నీస్కి కొంచెం కిందికి వస్తుంది ఫ్రంట్ పార్ట్. అండ్ పైకి వచ్చి హైలో మోడల్ అంటారు కదా, హైలో మోడల్ అనమాట.
సో ఇలా వస్తుంది, ఫ్రంట్కి కొంచెం పైకి వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చి కొంచెం లెంత్ పెరుగుతుంది అనమాట. సో ఇది కంప్లీట్ డ్రెస్. సో దీనికి మీరు ఎనీ కాంట్రాస్ట్ అంటే బ్లూ కలర్, పర్పుల్, మెజెంతా, ఎల్లో కలర్, ఎనీ కలర్, గోల్డ్ కలర్ కూడా బాగుంటుంది, అలా పేరప్ చేసుకోవచ్చు దుపట్టాతో కూడా, చాలా బాగుంటుంది. సో నేనేంటంటే ఒకసారి ఇలా వేసుకొని నెక్స్ట్ ఇట్లా స్టిచ్ చేయించాను. ఇదంతా కూడా వర్క్ చేయించిందే. ఇదేంటంటే మనకి శారీస్లో, ఇదేంటంటే మనకి ష్రగ్ లాగా శారీస్కి అట్లా కూడా మనకి స్టైల్ చేసుకోవడానికి బాగుంటాయని చెప్పి ఒకటి ఇలా చేయించాను. సో ఇదంతా కూడా హ్యాండ్ వర్కే, చాలా బ్యూటిఫుల్ వన్ ఇది. సో స్లీవ్స్ కూడా ఇలా వస్తుంది, అంటే స్లీవ్స్ ఏమి ఉండదు దీనికి, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇలా ఫ్రంట్ నెక్ వచ్చి ఇట్లా వర్క్ వస్తుంది, ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా ఇట్లా వర్క్ వస్తుంది. ఓవర్ కోట్ లాగా వస్తుంది ఇది మన మోడల్. అండ్ కింద కూడా ఇట్లా డీటెయిలింగ్ వస్తుంది వర్క్ అంతా. సో చాలా బ్యూటిఫుల్ వన్ ఇది కూడా. సో ఇదేంటంటే దీనిపైన ఇట్లా మనకి పైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇట్లా. సో నేను వేసుకొని చూపిస్తాను మీకు, పిక్చర్ యాడ్ చేస్తాను. సో ఇలా ఏంటంటే మనకి పైన యోక్ పార్ట్ వర్క్ కనిపించదు, బట్ అది కవర్ చేస్తూ ఇది వచ్చింది కాబట్టి ఇది కూడా మంచి లుక్ వస్తుంది. సో అనదర్ బ్యూటిఫుల్ పింక్ కలర్, ఇది కొంచెం పేస్టల్ పింక్ అనమాట, లైట్ బేబీ పింక్ లాగా వస్తుంది. ఇది అంతా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, సో ఫ్లోరల్ థీమ్ అనమాట. సో ఇది కూడా మృణాలిని రావ్ డిజైన్ అనమాట, సేమ్ మనకి సేమ్ ప్యాటర్న్, ఫ్లోరల్ ప్యాటర్న్లో వస్తుంది, సేమ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అలా చేపించాను. సో డ్రెస్ అయితే ఇలా ఉంటుంది, లాంగ్ లెంత్. అండ్ దీనికి నేను ప్యాడ్స్ పెట్టించాను, డ్రెస్కి లుక్ అంటే కొంచెం మంచి నీట్ ఫినిషింగ్ ఉంటుంది, నీట్ లుక్ ఉంటుంది అని చెప్పి ప్యాడ్స్ పెట్టించాను. ఫ్రంట్ నెక్ వచ్చి బోట్ నెక్ వస్తుంది, ఇట్లా కీ హోల్ వస్తుంది ఫ్రంట్లో. అండ్ బ్యాక్ నెక్ వచ్చి జిప్ వస్తుంది, డాట్స్ వస్తాయి ఫిట్టింగ్ కోసం. సో డ్రెస్ అంతా ఇట్లా మంచి ఫ్రిల్స్తో చాలా మంచి లుక్ వస్తుంది. మనకి కావాలి స్టిఫ్ లుక్ కావాలి అంటే లోపల క్యాన్ వేయించుకోవచ్చు. స్టిఫ్ లుక్ వద్దు, మనకి ఈజీగా క్యారీ చేసేలాగా ఉండాలి అంటే ఇట్లా నార్మల్ డ్రెస్ లాగా స్టిచ్ చేపిస్తే సరిపోతుంది. అండ్ స్లీవ్స్తోనే దీనికి మంచి బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఇక్కడ లైట్గా పఫ్ స్లీవ్స్ వస్తాయి, లైట్గా వస్తుంది, జస్ట్ 2 స్టెప్స్. అండ్ ఫుల్ స్లీవ్స్ లాగా కాకుండా జస్ట్ కొంచెం తగ్గుతుంది లెంత్ ఫుల్ స్లీవ్స్కి, బెల్ స్లీవ్స్ లాగా వస్తుంది ఇట్లా. సో ఇది కూడా నేను పిక్చర్ పెడతాను మీకు. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ అవుట్ఫిట్. సో అందర్ ప్రెట్టి ఎల్లో కలర్, ఇది కూడా రేడియం ఎల్లో. సో నాకు అన్నీ ఇలా బ్రైట్ కలర్స్ అంటే ఇష్టం, లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను. సో అందుకే కొంచెం రిపీటెడ్ కలర్స్ లాగానే అనిపిస్తాయి మీకు కూడా. సో ఇదేంటంటే చాలా సాఫ్ట్ నెట్టెడ్ ఉంటుంది కదా, నెట్ క్లాత్ అదనమాట. సో దీనికి జర్దోసి వర్క్ వస్తుంది మనకి, లెహంగాకి వేస్ట్ దగ్గర జర్దోసి వర్క్ వస్తుంది. ఎందుకు అంటే పైనకి టాప్ వచ్చి క్రాప్ టాప్ లాగా ఉంటుంది కాబట్టి డీటెయిలింగ్ బాగా కనిపిస్తుంది మనకి క్రాప్ టాప్స్కి ఇలా చేపిస్తే. సో ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇట్లా వేస్ట్ దగ్గర అడ్జస్ట్మెంట్ కోసం ఇలా 2-3 ఆప్షన్స్ ఇస్తారు. ఇన్ కేస్ మనకి లూజ్ అయినా కొంచెం టైట్ అవ్వడానికి ఇట్లా 2 ఆప్షన్స్ ఇస్తారు. సో మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా ట్రై చేయండి ఇట్లా. అండ్ మనకి ఇట్లా డ్రాగ్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి ఇది కూడా ఇస్తారు స్ట్రింగ్, అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో దిస్ ఈజ్ ద లెహెంగా, ప్లెయిన్ వన్, వెరీ సింపుల్ వన్. హల్దీస్కి అట్లా బాగుంటుంది, హల్దీకి, రిసెప్షన్స్కి, అట్లా గెస్ట్ లుక్కి చాలా బాగుంటుంది. మన ఓన్ హల్దీకి కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. బడ్జెట్లో అయిపోతుంది, సింపుల్గా చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ఇది చాలా కలర్ఫుల్ ఉంటాం మనం. సో ఇదొకటి.
అండ్ దీనికి దీనికి లెహెంగాకి మనకి బ్లౌజ్ ఎలా వస్తుందంటే క్రాప్ టాప్ అని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ ద కంప్లీట్, అంటే ఇదే మనకి మంచి లుక్ని ఇస్తుంది ఒక లెహెంగాకి. లెహెంగా క్రాప్ టాప్ వచ్చి ఇట్లా కంప్లీట్ హెవీగా జర్దోసి వర్క్ చేపించాను. సో ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ స్లీవ్స్ ఇది హాఫ్ స్లీవ్స్ వస్తాయి. అండ్ బ్యాక్ కూడా బ్యాక్ వీ నెక్ వస్తుంది. బ్యాక్ అంతా ప్లెయిన్ వస్తుంది, మనకి ఎలాగో కనిపించదు కదా, సో అంత అవసరం లేదని చెప్పి ప్లెయిన్ చేపించాను. బాగా హెవీ అవుతుంది కూడా, బాగా హెవీ అవుతే కూడా నాకు అంత బాగా నచ్చదు. సో జస్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా హెవీ చేపించి స్లీవ్స్ చేపించి బ్యాక్ వదిలేసాను. అండ్ మనకి ఫ్రంట్ ఎలా వస్తుందంటే నెక్, ఇది మీకు పిక్చర్ యాడ్ చేస్తాను సైడ్లో, మీకు తెలుస్తుంది లుక్ ఎలా ఉంటుందో. ఇలా బటన్స్ వస్తాయి అన్నమాట మనకి. ఈ ప్యాటర్న్ రావడానికి, ఇలా ప్యాటర్న్ రావడానికి మనకి ఇలా వస్తాయి, కంప్లీట్ బటన్స్ వస్తాయి ఇట్లా. సో ఇలా ఇక్కడ నుండి, సో ఇలా ఇక్కడి వరకు మీరు చూడొచ్చు ఇక్కడ బటన్స్ ఇవన్నీ. సో ఇలా బటన్స్ వస్తాయి ఈ ప్యాటర్న్లో. సో దట్ మనకి వేసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. సో ఇలా అంటే ఈ ప్యాటర్న్ వేసినప్పుడు మనం రెగ్యులర్గా మొత్తం క్లోజ్డ్ లాగా వేసుకోవచ్చు. బట్ ఇలా మనకి బటన్స్ ఇవ్వకపోతే ఈ ప్యాటర్న్ అనేది మనకి రాదు. ఈ బటన్స్ ప్యాటర్న్ రాకపోతే మనకి రెగ్యులర్గా క్రాప్ టాప్ ఎలా ఉంటుందో, బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో అందుకే దీన్ని ఇలా స్టిచ్ చేశారు. సో ప్రెట్టి లెహెంగా, వన్ మోర్ ప్రెట్టి లెహెంగా. ఇది కొంచెం స్టెయిన్స్ పడ్డాయి యాక్చువల్గా ఒక అకేషన్కి వేసుకుంటే. సో ఇదేంటంటే 2 షేడెడ్ ఫ్యాబ్రిక్ అనమాట, డై చేపించాను ఇది. సో ఇది బ్యాక్ ప్లెయిన్ వస్తుంది, ఫ్రంట్ వచ్చి ఇట్లా ప్యాచెస్ వస్తాయి. వర్క్ చేపిస్తే ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుందని చెప్పి ఇలా ప్యాచెస్ పెట్టించాను. మనం ఎన్నిసార్లు వేస్తాం, మహా అయితే ఒక 2 or 3 వేస్తాం, రెగ్యులర్గా యూజ్ చేయం కదా ఇలాంటివి. అండ్ మన ఇంట్లో ఫంక్షన్స్కి అయితే మళ్ళీ కొత్త డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాము. సో ఇలా వేయించాను. ఆల్టర్నేట్గా అక్కడక్కడ వస్తాయి మనకి ప్యాచెస్. సో డ్యూయల్ షేడ్ అనమాట ఇది. పైన బేబీ పింక్ వస్తుంది, కింద కొంచెం రోజ్ పింక్ లాగా వస్తుంది. సో ఇదొకటి. దీనికి నేను ఫ్లోరల్ థీమ్తో వచ్చిన క్రాప్ టాప్ స్టిచ్ చేయించాను. ఇలా వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ దగ్గర ఇట్లా కట్ వస్తుంది. సో ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్, యూజువల్ లెహెంగాకే కానీ క్రాప్ టాప్కి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చే స్లీవ్లెస్. ఇది కూడా అంతే, మెహందీస్కి, సంగీత్కి అండ్ హల్దీస్కి కూడా అట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు హల్దీ అంటే ఎల్లోనే ప్రిఫర్ చేయట్లేదు చాలామంది, వైట్, పింక్, బ్లూ ఇట్లా కూడా వెళ్తున్నారు, లైక్ కలర్ కోఆర్డినేషన్. సో ఇలా వస్తుంది. దీనికి ప్యాడ్స్ వస్తాయి మనకి. అండ్ బ్యాక్ నెక్ వచ్చి మనకి జిప్ వస్తుంది. ఇట్లా ఫిట్టింగ్ కోసం జిప్ పెట్టించాను. అంటే మనకి కంప్లీట్ క్లోజ్డ్గా ఉంటే ఏంటంటే వేసుకోవడం కూడా కష్టమే. సో ఇలా జిప్ పెట్టిస్తే మనకి బటన్స్ అయితే ఓల్డ్ ప్యాటర్న్ కదా, జిప్ అయితే కొంచెం ట్రెండీ అండ్ మోడర్న్ లుక్ ఉంటుంది. సో అందుకని ఇది పెట్టించా. సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్. ఇది నేను రీసెంట్గా స్టిచ్ చేయించాను, ఇంకా వేయలేదు. ఇంకా దీనికి ముహూర్తం పెట్టాలి, అంటే వచ్చేదంతా ఫెస్టివ్ అండ్ ఫంక్షన్ సీజన్ కాబట్టి వేసుకుంటాను. మీకు స్టైల్ చేసి చూపిస్తాను ఈ డ్రెస్ని. సో ఇదేంటంటే రా సిల్క్ అనమాట, రా సిల్క్ ఫ్యాబ్రిక్. దీనికి నేను ఇట్లా వేసి పెట్టి చూపిస్తాను. సో ఇలా రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఇలా వర్క్ చేయించాను, బీడ్స్ అండ్ పర్ల్స్తో, కుందన్స్తో అట్లా వస్తుంది. జర్దోసి వర్క్ అండ్ ఫ్రంట్ ప్యాడ్స్ వస్తాయి. స్లీవ్స్కి కూడా ఇలాగే వస్తుంది, స్టోన్స్తో ఇట్లా వీ ప్యాటర్న్లో అట్లా స్లీవ్స్కి వస్తుంది. అండ్ పైన స్లీవ్స్కి ఇట్లా కట్ మోడల్ వస్తుంది, ఓపెన్ కట్ మోడల్ వస్తుంది స్లీవ్స్కి.
అంటే మనకి వేసుకున్నప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంటుందన్నమాట స్లీవ్స్. సో ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు యోక్ పార్ట్ చూడొచ్చు, ఇట్లా డీటెయిలింగ్ వస్తుంది మనకి. పాంపామ్స్ ప్లేన్ ఉంచకుండా అలా పెట్టించాను. అండ్ కింద కూడా మనకి పైనంతా బాగా గాడిగా అయిపోతుందని చెప్పి జస్ట్ 3 లేయర్స్ అంతే కింద పెట్టించాను. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్, జర్దోసి వర్క్ స్టోన్స్తో. అండ్ బ్యాక్ ఏమవుతుందంటే బ్యాక్ నెక్ ఇట్లా డీప్ వస్తుంది. సో ఇలా డీప్ వచ్చినప్పుడు మనం ఇన్నర్ వేసుకోలేం కాబట్టి ఇలా ప్యాడ్స్ పెట్టిస్తే మనకి మంచి ఫినిషింగ్ లుక్ వస్తుంది కంప్లీట్ అవుట్ఫిట్కి. సో చాలా డీప్ నెక్. సో నెక్ అంతా కూడా మనకి డీటెయిలింగ్ వస్తుంది వర్క్తో, స్టోన్స్ వర్క్తో. కింద మనకి ఇదంతా కూడా ఇక్కడి వరకు జిప్ వస్తుంది. సో ఇదొకటి ఇలా పెట్టి చూపిస్తాను నేను మీకు. సో వేసుకుంటే ఇలా వస్తుంది. సో స్లీవ్స్ కూడా ఇలా పెట్టి చూపిస్తాను మీకు ఐడియా కోసం. సో స్లీవ్స్ ఇలా వస్తాయి. మీకు జస్ట్ ఐడియా కోసం పెట్టి చూపిస్తున్నాను. ఇలా ఓపెన్ కట్ మోడల్ వస్తుంది. సో కొంచెం స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్ ఉంటుంది అంతే. అంటే మోడ్రన్ టచ్కి జర్దోసి వర్క్ వచ్చింది కదా, ట్రెడిషనల్ టచ్కి కొంచెం మోడ్రన్ అండ్ ట్రెండీ టచ్ వస్తుంది అంతే. సో దట్ మీరు ఎనీ కైండ్ ఆఫ్ అకేషన్స్కి క్యారీ చేయవచ్చు ఇలాంటి డ్రెస్సెస్ని. లేదంటే గెస్ట్ లుక్కి, పెళ్లి కూతురు ఫంక్షన్స్కి అట్లా చాలా బాగుంటుంది. వ్రతాలకి, హోమాలకి, చిన్న చిన్న ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ మ్యారేజెస్కి కూడా ఇట్లా డిజైన్ చేసుకొని వేసుకుంటే సింపుల్గా చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇది మీరు ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంత హెవీగా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు అంటే మీకు బడ్జెట్లో అయిపోవాలి అంటే జస్ట్ యోక్ పార్ట్కి ఇలా చేయించుకున్నా సరిపోతుంది. బ్యాక్ నెక్ అవసరం లేదు అండ్ ఇక్కడ కూడా అవసరం లేదు. దీన్ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కింద లేస్ లాగా అట్లా వేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో దట్ మీకు అనుకున్న బడ్జెట్లో అయిపోతుంది మీకు అవుట్ఫిట్. అండ్ ఇది రా సిల్క్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది నాకు కంప్లీట్ ప్రైస్. సో మీరేంటంటే ఫ్యాబ్రిక్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. టిష్యూ అండ్ మీకు కొంచెం 200 రూపీస్ 300 రూపీస్లో కూడా మీకు ఫ్యాబ్రిక్స్ దొరికిపోతాయి మార్కెట్లో. అలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు అనుకున్న బడ్జెట్లో మంచి అవుట్ఫిట్ అయితే చేసుకోవచ్చు మీరు. సో వన్ మోర్ ట్రెడిషనల్ లెహెంగా. ఇది కంప్లీట్ ట్రెడిషనల్ అనమాట. మంచిగా పూజలకి, ఇట్లా మంచి ఫంక్షన్స్కి, ఏమైనా ట్రెడిషనల్ అకేషన్స్ ఉంటాయి కదా, వాటికి చాలా బాగుంటుంది. ఇదంతా ఇప్పుడు మనకి శ్రావణ మాసం పండుగలు అన్నీ ఉన్నాయి కదా. ఎవరైనా కావాలి అంటే ఇట్లా నారాయణపేట, గద్వాల్లో మనకి ఏ స్టోర్లోనైనా శారీస్ దొరికిపోతాయి. నేను ఇది శారీ తీసుకొని స్టిచ్ చేయించాను. ఇలా అంతా కొంచెం ఐరన్ పోయింది, ఇది ఫోల్డింగ్స్ వచ్చేసాయి. సో ఇలా ఉంటుంది. ఇది వేస్తే మాత్రం చాలా బాగుంది. చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని. సో చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు ఇది లెహంగా వేసుకున్నప్పుడు. శారీకి ఇలా బార్డర్ వస్తుంది కదా, సో మనకి కింద బార్డర్ లాగా వేయించాను. సో అలాగే వచ్చేసింది, ఇంకా వేయించడం ఏం లేదు, ఫ్యాబ్రిక్కే వచ్చేసింది. ఈ ట్రెడిషనల్ గ్రీన్ కలర్, ఇది ఫ్యాన్సీ ఏమీ లేదు, నథింగ్ ఫ్యాన్సీ ఇన్ దిస్. సో ఈ లెహెంగాకి సేమ్ చెప్పాను కదా, మనకి శారీలో బ్లౌజ్ ఏది వచ్చిందో అది స్టిచ్ చేయించాను. బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది. సో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ నెక్ ప్యాటర్న్ అనేది కొంచెం ట్రెండ్ అవుతుంది బాగా. చాలా మంచి డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ చాలా బాగా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ఇది బ్లౌజ్ నెక్ ప్యాటర్న్. ఫ్రంట్ ఇలా వస్తుంది. నేను మీకు పిక్చర్ ప్రొవైడ్ చేస్తాను సైడ్స్లో, చూడొచ్చు మీకు కంప్లీట్ లుక్ ఎలా ఉంటుందో. అండ్ స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్. ఇది శారీకి వచ్చిన బ్లౌజ్ పీసే, నేను ఇక్కడ యాడ్ చేసింది ఏమీ లేదు. అండ్ బ్యాక్ నెక్ వచ్చి హై నెక్ వస్తుంది. నెక్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డీటెయిలింగ్ వస్తుంది గోల్డ్ కలర్ది.
సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. అండ్ మనకి దీనికి లుక్ వచ్చేది ఏంటి అంటే, శారీ ఇలా లెహెంగా అండ్ బ్లౌజ్లో స్టిచ్ చేయించాను కదా, కలంకారీ ప్యాటర్న్లో మనకి ఆర్గాన్జాలో, సాఫ్ట్ ఆర్గాన్జా అంటే స్టిఫ్ ఉండదు ఇది, సాఫ్ట్ ఆర్గాన్జాలో మనకి ఇట్లా వర్క్ వచ్చినవి ఆ మధ్య బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పటికి కూడా మనకి నర్సింగ్లో అవైలబుల్ ఉన్నాయి దుపట్టాస్. సో మంచి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అంటే ఇంకా అసలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఇది ఎప్పుడు ఫ్యాషన్ అవుట్ అవ్వవు ఇలాంటివి. అండ్ ఇదేంటంటే మనకి గద్వాల్ అండ్ నారాయణపేట్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటాయి. యాక్చువల్గా ఇలాంటి కాటన్ శారీస్ ఏంటి అంటే ఏజ్డ్ వాళ్ళకి బాగుంటాయి అనేది ఒకటి ఉంటుంది కదా ఒపీనియన్. అలా ఏం లేదు, మనం క్యారీ చేసిన దాన్ని బట్టి, మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. సో ఇలా ఈ దుపట్టా నేను ఈ లెహెంగాకి మ్యాచ్ చేశాను, ఇలా స్టైల్ చేశాను. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది కూడా. సో ఓకే, సో ఈ ఫ్యాబ్రిక్ నేను కేఆర్ కసట్లో తీసుకున్నాను. ఇది నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా చేశాను, పిక్చర్ పక్కన పెడతాను చూడండి. సో ఇలా వస్తుంది. సో ఇదేంటంటే మనకి కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది కాబట్టి, కఫ్తాన్ ఉంటుంది కదా, కొంచెం లైట్గా కఫ్తాన్ మోడల్ అనమాట, నథింగ్ స్పెషల్. సో ఈ కఫ్తాన్ మోడల్కి మనకి ఇలా ఓపెన్ వస్తుంది, అంటే నేను చూపించిన పిక్చర్లో అలాగే ఉంది కాబట్టి అలాగే స్టిచ్ చేయించారు. సో దీనికి మనకి ఇట్లా బెల్ట్ లాగా వస్తుంది. సో సేమ్ మీకు ఇందాక లెహెంగాకి చూపించాను కదా, ఇట్లా ఆప్షన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎక్కడ టైట్ ఉంటే అక్కడ అండ్ ఎక్కడ లూజ్ కావాలి అంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ వన్. సో మనకి బెల్ట్ ఇలా వస్తుంది, సో దట్ మనకి ఈ టాప్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తెలుస్తుంది మనకి. స్లీవ్స్ ఎలా వస్తాయి అండ్ టాప్ మనకి కవర్ అవుతుంది ఓపెన్ కాకుండా. సో నీట్గా ఉంటుంది ఈ బెల్ట్ వల్ల. సో ఈ టాప్కి ఏంటంటే మనకి సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ దొరకడం కష్టం కదా. సో ఇలా మనకి ఏదో క్రేప్ అంటారు. సో ఇది కూడా నేను కేఆర్ కసెట్లో తీసుకొని డై చేయించాను. మనకి డైయింగ్ చార్ట్ ఇస్తారు కేఆర్ కసెట్లో. సో అందులో మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డై చేపిస్తే జస్ట్ 1 డేలో డెలివరీ ఇచ్చేస్తారు. అండ్ నా ఛానల్లో కేఆర్ కసెట్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అంతా కూడా చాలా వీడియోస్ చేశాను. ఇన్ కేస్ మీరు చూడనట్లయితే ప్లీజ్ చెక్ చేయండి. సో ఇదేంటంటే టాప్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లోకి ఒకటి కవర్ చేయడానికి మనకి స్కిన్ కనిపించకుండా ఇలా ఒకటి క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. సో దట్ మనకి ఇన్ కేస్ ఫ్యూచర్లో దేనికైనా యూస్ చేయొచ్చు, వేస్ట్ అయితే కాదు. బ్లౌజ్లా కూడా వేసుకోవచ్చు శారీకి. సో ఇదొకటి స్టిచ్ చేయించాను. ఇది సేమ్ మనకి ప్యాంట్ ఉంది కదా బాటమ్, సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే యూస్ చేశాను. కొంచెం ఎక్స్ట్రా తీసుకొని లోపల క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేయించాను. మనకి దీనికి ఇది సైడ్స్కి ఇట్లా జిప్ వస్తుంది, ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా క్లోజ్డ్ కాబట్టి వెనక కనిపిస్తే బాగోదు కదా, మనకి బ్లౌజ్ కాదు కదా ఇది. సో ఇది కొంచెం ట్రెండీ మోడల్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ జస్ట్ ఇట్లా బటన్ వస్తుంది, ఇట్లా జస్ట్ ఇదే ఓపెన్ మనకి. అంటే నెక్ పై నుండి మనకి ఇన్ కేస్ టైట్ అయినా రాకపోయినా కూడా ఎక్కకపోయినా కూడా జిప్ పెడితే ఏంటంటే మనకి క్లోజ్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ మోడల్ కాబట్టి ఈజీ అవుతుంది వేసుకోవడానికి. సో ఇలా వస్తుంది. స్లీవ్లెస్ వస్తుంది మనకి, ఎందుకంటే కఫ్తాన్ కదా, మనకి స్లీవ్స్ పెట్టిస్తే అందం పోతుంది, ట్రెడిషనల్ లుక్ వస్తుంది. అందుకని మనకి సేమ్ కొంచెం ట్రెండీ లుక్ కోసం స్లీవ్లెస్ పెట్టించాను. సో ఇది లోపల వస్తుంది, దీనికి ఇది బాటమ్. ఇంకొకటి ఏంటంటే నాకు ఇదేంటంటే సేమ్ బాటమ్కి నేను అంటే ఇట్లా మోడల్స్ చూసాను నేను పింట్రెస్ట్లో. అంటే ఇది ఎందుకు చేయించానంటే ఈ ప్యాంట్ ఎలాగో ఉంది కదా, మనం మల్టిపుల్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా ఒకటి చేయించాను. ఇది కూడా జయంతి రెడ్డి మోడల్. ఇది మనము జీన్స్ పైకి కూడా వేసుకోవచ్చు, పటియాలా పైకి వేసుకోవచ్చు, మనకి ఇట్లా ఏమంటే పైకి అయినా కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో స్లీవ్స్ అంతా కూడా ఇలా వస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్, ఇదంతా కూడా హ్యాండ్ వర్కే, జర్దోసి మగ్గం వర్క్ అండ్ ఇలా చెమ్కీతో బీడ్స్తో వస్తుంది. స్లీవ్స్ అంతా ఇలా వస్తుంది అండ్ స్లీవ్స్ ప్యాటర్న్ ఇలా వస్తాయి, ఫ్రిల్స్ అంతా
కొంచెం బెల్ స్లీవ్స్లా వస్తాయి ఇవి. ఇలా వస్తుంది ప్యాటర్న్. ఇది నేను ఇంకా వేయలేదు, రీసెంట్గా స్టిచ్ చేయించాను. సో స్లీవ్స్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి, బెల్ స్లీవ్స్ లాగా ఈ కట్లో వస్తుంది. డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. సో ఫ్రంట్ వచ్చి ఓపెన్ మోడల్, బ్యాక్ వచ్చి హై నెక్ వస్తుంది. అండ్ నెక్ కూడా మీరు చూడొచ్చు వర్క్ వస్తుంది, డీటెయిలింగ్. చాలా చాలా ట్రెండీ అండ్ ఫ్యాన్సీ వన్ ఇది, చాలా బాగుంటుంది వేస్తే. సో రెగ్యులర్గా మనం లెహెంగాస్ అండ్ డ్రెస్సెస్, అనార్కలీస్ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు ఇలా. సో కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు. మీకు పింట్రెస్ట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఫ్రంట్ అంతా కూడా ఇట్లా పాంపామ్స్ వచ్చి, బట్ ఓపెన్ మోడల్ కదా, బటన్స్ ప్లేస్లో ఇట్లా పాంపామ్స్ వస్తాయి. అండ్ కింద అంతా కూడా ఇలా ఫ్రిల్స్ వస్తాయి. టాప్ అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది మనకి సైడ్స్కి, ఇట్లా నెక్కి అండ్ ఇట్లా టాప్ అంతా ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఇట్లా చిన్న చిన్న బంచెస్లా వస్తాయి. సో ఇదన్నమాట. సో ఇట్లా కింద కూడా ఫ్రిల్స్ మోడల్ వస్తుంది, ప్లెయిన్ కాకుండా ఫ్రిల్స్ వస్తాయి మనకి. ఇట్లా టై చేసుకోవడానికి ఇలా వస్తుంది డోరీలాగా. అండ్ దానికి కూడా ఇట్లా టాజల్స్ వస్తాయి. సో మనకి ఏంటంటే ఏ అవుట్ఫిట్కైనా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మ్యాటర్స్ అండి. ఈచ్ డీటెయిలింగ్ మన అవుట్ఫిట్ని కంప్లీట్ లుక్ మార్చేస్తుంది. సో ఇంతే. సో వన్ మోర్ లెహెంగా. ఇదేంటంటే సేమ్ నారాయణపేట్, ఇది కొంచెం గ్రే అండ్ యాష్ కాంబినేషన్ అనమాట. 2 కాంబినేషన్స్ ఉంటుంది ఇందులో. సో ఇలా వస్తుంది. నాకు ఇట్లా బ్లాక్, మెరూన్, రెడ్ కాంబినేషన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ బ్లాక్ బీచ్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. సో ఇలా వస్తుంది సింపుల్ లెహెంగా. వేస్ట్ దగ్గర ఇట్లా మనకి శారీకి వచ్చిన బార్డర్ యూస్ చేయించాను. ప్లెయిన్ వన్, కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వేస్తే నేను మీకు పిక్చర్ పెడతాను, పక్కన చూడొచ్చు. సో దీనికి సేమ్ శారీలో వచ్చిన బ్లౌజే బ్లౌజ్ స్టిచ్ చేయించాను. బ్యాక్ వచ్చి ఇట్లా బటన్స్ వస్తుంది, బ్యాక్ బటన్స్ వస్తాయి. అండ్ ఇట్లా నెక్ ఇలా వస్తుంది, ఈ ప్యాటర్న్లో వస్తుంది. కంప్లీట్ నెక్ అంతా కూడా డీటెయిలింగ్ వస్తుంది మెరూన్ కలర్తో. సో ఇలా వస్తుంది మనకి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చి బోట్ నెక్ వస్తుంది సేమ్ మెరూన్ కలర్ డీటెయిలింగ్తో. సో నేను మోస్ట్లీ బ్లౌజెస్ అన్నిటికీ మీకు నేను బ్లౌజెస్ అన్నిటికీ ఇట్లా ప్యాడ్స్ పెట్టిస్తాను, లైక్ షేప్ కోసం మంచి లుక్ వస్తుందని. సో ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా, ఇలా వస్తుంది. సో ఇది. సో దీనికి నేను ఇట్లా బందేజ్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది బాందినీలో. నాకు ఆల్మోస్ట్ ఇది 1800 పడింది నర్సింగ్లో. మీరు ఎలాగో అడుగుతారు దుపట్టా ఎక్కడ తీసుకున్నారని, సో అందుకే చెప్తున్నాను. సో దుపట్టా వచ్చి ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది అన్నమాట కంప్లీట్. దుపట్టా వచ్చి 2 సైడ్స్ ఇట్లా వస్తుంది. సో మీరు చూడొచ్చు ఇట్లా. సో ఇట్లా వస్తుంది 2 సైడ్స్, అంటే ఎండ్స్కి 2 సైడ్స్ ఎండ్స్కి ఇట్లా వస్తుంది. సో దిస్ ప్రెటీ పింక్ కలర్ ఫ్లోరల్ డ్రెస్. సో ఇలా వస్తుంది డ్రెస్ అంతా. ఇది కొంచెం ఐరన్ పోయింది, డోంట్ మైండ్. సో ఇది ఏంటంటే ఈ ఫ్రిల్స్ కాబట్టి, జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఎంత ఐరన్ చేసినా ఫోల్డింగ్స్లో పోతూ ఉంటుంది. సో వేసుకున్నప్పుడే నీట్గా ఐరన్ చేపించి వేసుకోవాలి. సో ఇలా ఉంటుంది. సో ఇది ఏంటంటే 3 లేయర్స్ వస్తుంది ఇట్లా. ఇది 1 లేయర్, 2 లేయర్స్ అండ్ 3 లేయర్స్. పిక్చర్లో మీకు క్లియర్గా చూడొచ్చు. ఇలా వస్తుంది. వెరీ సింపుల్ వన్, బట్ కొంచెం ట్రెండీ, సింపుల్ అండ్ ట్రెండీ అనమాట. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. క్లోజ్ నెక్ వస్తుంది మనకి ఇట్లా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. బ్యాక్ వచ్చి డాట్స్ వచ్చి జిప్ వస్తుంది.
సో దిస్ వన్. సో దీనికి స్లీవ్స్ వచ్చి పఫ్ స్లీవ్స్ వచ్చి ఇట్లా పఫ్ స్లీవ్స్ వచ్చి ఇలా వస్తుంది. 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ వచ్చి ఇలా వస్తుంది. సో దిస్ రాయల్ బ్లూ డ్రెస్ అనార్కలి, ఇది యాక్చువల్గా నేను 2 years బ్యాక్ అనుకుంటా దివాళీకి శారీలా తీసుకున్నాను కేఆర్ కసట్లో. ఇది తీసుకున్నాను దివాళీకి బాగుంటుందని, బట్ నాకేంటో అంత నాకు సెట్ అవ్వలేదు అండ్ బాగా అనిపించలేదు శారీకి. సో ఇది కూడా నేను గెట్ రెడీ విత్ మీ అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో చేశాను. ఈ డ్రెస్ని చూడొచ్చు మీరు షార్ట్స్లో. సో శారీని నేను ఇట్లా డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకున్నాను, ఫుల్ లెంత్ డ్రెస్ లాగా. బ్లూ కలర్ డై చేయించి కంప్లీట్ డ్రెస్ లాగా స్టిచ్ చేయించాను. సో దీనికి మనకి నెక్ వచ్చి ఇట్లా డీటెయిలింగ్ వస్తుంది, బోట్ నెక్కి కీ హోల్ వస్తుంది అండ్ ఇక్కడ బటన్ వస్తుంది. నెక్ కంప్లీట్గా సిల్వర్ కలర్తో డీటెయిలింగ్ వస్తుంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చి నా డ్రెస్సెస్ అన్నింటికి డ్రై క్లీనింగ్ బిల్ ఇట్లా ట్యాగ్ చేసినవి ఉన్నాయి. సో ఇట్లా వస్తుంది బ్యాక్ నెక్ టాజల్స్తో. ఈ టాజల్స్ కూడా నేను కేఆర్ కసెట్లో తీసుకున్నాను. కేఆర్ కసెట్లో లేసెస్ టాజల్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి కలెక్షన్. మీకు అవుట్ఫిట్కి కావాల్సిన కంప్లీట్ యాక్సెసరీస్ దొరికిపోతాయి మీకు. A to Z ఉంటాయి ఎక్సెప్ట్ స్టిచ్చింగ్. సో ఇదన్నమాట బ్యాక్ నెక్. సో స్లీవ్స్ దీనికి ఏంటంటే స్లీవ్స్ ఇలా వస్తాయి. స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ వచ్చి ఇలా వస్తాయి. ఈ ప్యాటర్న్ నాకు తెలీదు, పిక్చర్ చూపించి స్టిచ్ చేయించాను ఈ డ్రెస్ అయితే పింట్రెస్ట్లో చూసి. సో ఇలా వస్తుంది స్లీవ్స్ అయితే. సో స్లీవ్స్తోనే లుక్ దీనికి. సో సింపుల్ వన్, అనదర్ ఎల్లో కలర్ డ్రెస్. ఇది కూడా ఫ్లోరల్ థీమ్, సేమ్ హైలో మోడల్ వస్తుంది. ఇది హైలో మోడల్ వస్తుంది, బట్ నీస్కి కొంచెం ముందు కిందికి వస్తుంది అంతే, నీస్కి ఫుల్ లెంత్ అయితే కాదు. సో ఇట్లా బోట్ నెక్ వస్తుంది, ఫ్లోరల్ విత్ సీక్వెన్స్ ప్యాటర్న్. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది వేస్తే. ఇది కూడా అంతే కంప్లీట్ ట్రెడిషనల్ అయితే కాదు. నాకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉండాలి డ్రెస్ది, లేకపోతే అస్సలు వేసుకొని యూజ్ చేయను. సో మంచి టైలర్ దగ్గరే ఇస్తాను మోస్ట్లీ. సో వాళ్ళు ఖరాబ్ చేస్తే బాధపడ్డమే తప్ప కొత్తగా ట్రయల్స్ చేయను, అందుకే నేను ఒకే దగ్గర ఇస్తాను. ఇట్లా మధ్యలో ఫుల్ స్లీవ్స్ వచ్చి ఫిల్స్ లాగా వస్తాయి మధ్యలో. నెక్స్ట్ ఇలా వస్తుంది, స్లీవ్స్కి బటన్ వస్తుంది అడ్జస్ట్మెంట్కి. మనకి ఇన్ కేస్ లూజ్ ఉన్నా కూడా టైట్ చేసుకోవచ్చు, ఇట్లా టైట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ డ్రెస్ ఇది. ఇది నేను ఫ్యాబ్రిక్ వచ్చి నర్సింగ్లో తీసుకున్నాను, కుక్కట్పల్లి బ్రాంచ్. చాలా అంటే తక్కువ ప్రైస్లోనే వచ్చినట్టు గుర్తు. ఇది తీసుకొని నేను ఒక 4-5 years అవుతుంది. ఐ థింక్ 500 బిలోనే వచ్చేసింది నాకు పర్ మీటర్. ఇంకో పింక్ కలర్, ఇది ఆర్గాన్జా. నేను రీసెంట్గా అంటే నా బర్త్డేకి తీసుకున్నాను ఇది కేఆర్ కసట్లో. ఈ ఫ్యాబ్రిక్ చూడగానే చాలా నచ్చింది, ఎలా స్టిచ్ చేయించాలి అని చాలా ఆలోచిస్తే ఫైనల్గా ఇలా టర్న్ అవుట్ అయింది. ఇది కూడా నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను, మీరు చెక్ చేయొచ్చు షార్ట్స్లో. సో ఇదంతా కూడా నేను కేఆర్ కసట్లో తీసుకున్నాను. ఇది ఏంటంటే నాకు యాజ్ ఇట్ ఈస్ ఫ్యాబ్రిక్ దొరికిపోయింది. దీనికి నేను ఇలా ఇంకొక లేయర్కి వేరే ఫ్యాబ్రిక్ బాగుంటుంది ప్లెయిన్ది, కొంచెం ఇట్లా చెమ్కి ఇలా వచ్చింది కావాలి అని చూస్తే జార్జెట్లో అస్సలు దొరకలేదు. అండ్ సేమ్ కలర్ దొరకడం కూడా కష్టం కాబట్టి జార్జెట్లో ఇలా చెమ్కి వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకొని డై చేయించాను. సో డై చేపిస్తే ఇలా టర్న్ అవుట్ అయింది. ఫ్రిల్స్తో ఇలా కింద పార్ట్ అంతా ఇలా పెట్టించాను. అండ్ పైన పార్ట్ అంతా కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్ వస్తుంది మనకి నెక్ దగ్గర, కొంచెం స్టైలిష్ లుక్ కోసం అంతే, డిఫరెంట్ ప్యాటర్న్ కోసం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా. సో లైనింగ్ వేపించకుండా ఇలా పెట్టించాను. అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా బటన్స్ వస్తుంది. ఈ బటన్స్ అన్నీ కూడా నేను పీస్ వైజ్ కేఆర్ కసెట్లో తీసుకున్నాను. సేమ్ కలర్ లక్కీగా దొరికిపోయాయి నాకు.
సో ఇదొకటి ఇవన్నీ కూడా డీటెయిలింగ్ అండి, మీరు యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, బట్ డీటెయిలింగ్ కోసం నేను ఇంత స్పెండ్ చేశాను. అండ్ బ్యాక్ నెక్ చూడొచ్చు మీరు, ఇక్కడ ట్రాన్స్పరెంట్ వస్తుంది. స్లీవ్స్కి సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. అంటే ఆర్గాన్జా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అదే వేయించాలి అనుకున్నా, బట్ నాకు స్టిఫ్ లుక్ వస్తుందేమో, ఎందుకు వేస్ట్ అవుతుంది అవుట్ఫిట్ ట్రై చేస్తే అని చెప్పి ఇట్లా ఫాలింగ్ లుక్ కోసం జార్జెట్ ఫ్యాబ్రిక్ వేయించాను. అండ్ ఇక్కడ లైట్గా పఫ్ స్లీవ్స్ వస్తాయి, అండ్ ఇక్కడ కూడా పఫ్ ఇచ్చాను. సో దీనికి ఏంటంటే మనకి ఇంకొకటి చూపిస్తాను. ఈ డ్రెస్కి ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడితో వదిలేయలే నేను, దీనికి మనకి ఇట్లా నెక్కి ఇలా వస్తుందన్నమాట, మీకు పిక్చర్లో తెలుస్తుంది. ఇట్లా టై చేసుకోవడానికి వస్తే బాగుంటుందేమో అని అనిపించింది, సో ఇలా చేపించా. సో నెక్కి ఇలా వస్తుంది అనమాట. దీనికి ఇది సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్తో చేపించాను, దీన్ని బో మోడల్ అంటారు. సో ఇలా చేపించాను ఈ అవుట్ఫిట్కి. మీకు ఈ వీడియో నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ సబ్స్క్రైబ్ నాకు మంచి బూస్టప్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Srupita Vlogs. See you in my next video.